అండి. నేను మీ వల్లిని. ఈరోజైతే స్వీట్ అండ్ సాల్ట్‌తో అటుకుల మిర్చిరైతే చేయబోతున్నాను. సూపర్ టేస్టీతో. ఎలా అనేది ఒకసారి చూసేయండి. ఫస్ట్ నేనైతే అటుకులనైతే తీసుకున్నాను. కావాల్సిన మిర్చి అండ్ వెల్లుల్లిని అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు నేనైతే తీసుకున్న అటుకుల్ని ఒక కడాయిలో వేసి ఇలా లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నాననమాట. తర్వాత వేరే కడాయిలో నేను తగినంత ఆయిల్ పెట్టుకొని రెడీ చేసుకున్న అటుకుల్ని పక్కన పెట్టేసి ఒక విశాలమైన బౌల్‌లో అయితే వేసి ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాం కదా! దీంట్లో జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, పచ్చిపప్పు, వెల్లుల్లి, మిర్చి, కరివేపాకు అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక కడాయిలో వేసేసుకున్నాను అనమాట. తర్వాత దీంట్లో స్వీట్ అండ్ సాల్ట్ కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక 2 స్పూన్ షుగర్, ఆమ్చూర్ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని మొత్తం కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం కూడా ఒక ఆయిల్‌లో వేసి ఇందాక ఫ్రై చేసుకున్న అటుకుల్ని కూడా ఇలా రెడీ చేసుకొని మొత్తం వేసుకొని ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఆమ్చూర్ పౌడర్ మొత్తం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే రెడీ అయిపోయింది. స్నాక్స్‌గా సూపర్ టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. మనవల్లి కుకింగ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే లేట్ చేయకుండా లాగిన్ చేస్తున్నాను. మీరు కూడా లేట్ చేయకుండా లాగిన్ చేసేయండి. థాంక్ యూ.